నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. కొత్త రేషన్ కార్డుల అప్డేట్. ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఆగస్టు 10వ తేదీ వరకు వీటిని తీసుకోవచ్చు. కాబట్టి కొత్తగా కార్డులు వచ్చిన లబ్ధిదారులు అధికారులు సూచించిన తేదీ ప్రకారం కార్డును అందుకోవచ్చు. అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. ఆగస్టు 10 వరకు అంటే దాదాపు 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులతో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక మండల కేంద్రంలోనైనా ఖచ్చితంగా కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఆదేశాలు ఇచ్చారు. దాదాపు 15 రోజుల పాటు కార్యక్రమాల కోసం ఒక షెడ్యూల్ కూడా తయారు చేసుకుని పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా స్థానిక అధికారులు ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేసే పనిలో పడ్డారు. జూలై 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా అప్పటి నుంచి పలు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు వీటిని పంపిణీ చేస్తున్నారు. అయితే దీనికంటూ ప్రత్యేకంగా ఓ కార్యాచరణ ఉండాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 96.65 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం కొత్త కార్డు రాని వారు ఇబ్బందులు పడాల్సిన పని లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ప్రకటించింది. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. ఇది కాకుండా ప్రజాపాలనలోనూ తీసుకుంటారు. మీ వివరాలను పరిశీలించి అర్హత ఉంటే కార్డును వెంటనే మంజూరు చేస్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల పేర్లు జోడింపు ప్రక్రియ కూడా వేగంగా చేస్తున్నారు.